మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఏపీ నుండి 10వ తరగతి పాత తెలుగు టెక్స్ట్ బుక్ నుండి మరి వీడియోలు అయితే ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇప్పటివరకు ఆల్రెడీ 2 వీడియోలు చేసి ఉన్నాను. అంటే మొదటి 4 పాఠాల్లోని వీడియోలు 2 వీడియోలు చేసి ఉన్నాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి. అదేవిధంగా వీడియో చివరిలో కూడా కనిపిస్తుంది. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మరి 5వ పాఠం పేరు శతక మధురిమ అనే పాఠ్యాంశం గురించి, అదేవిధంగా 6వ పాఠము మా ప్రయత్నము అనే ఈ 2 పాఠాల గురించి ఈ వీడియోలో చూద్దామండి. మరి 5వ పాఠము శతక మధురిమ. పాఠ్యాంశ ఉద్దేశము: శతకాలు అనేవి నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల్లోని నైతిక విలువలను తెలపడమే ఈ పాఠ్యాంశం, అంటే శతక మధురిమ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. మరి పాఠ్యభాగ వివరాలు చూద్దాము. మరి శతక పద్యాలలో మకుటం అనేది ప్రధానమైనది. ఈ పద్యాల్లో ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. మరి ఈ శతకాలు అనేవి ముక్తకాలు కలిగి ఉంటాయండి. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటే దానిని మనము ముక్తకాలు అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రస్తుత పాఠంలో ఉన్నటువంటి పద్యాలు మల్లభూపాలయం, చిత్త శతకము, తరిగొండ నృసింహ శతకము, భక్త చింతామణి శతకము, ఉత్పలమాల, విశ్వనాథేశ్వర శతకము, నింబగిరి నరసింహ శతకము, లొంక రామేశ్వర శతకము అనే శతకాల్లో అండి. మరి ప్రతి పద్యం కూడా ఏ ఏ శతకాల్లోంచి వచ్చింది, దాన్ని రచించింది ఎవరు అన్నీ కూడా చూద్దామండి. మరి మొదటి పద్యాన్ని రచించింది ఏనుగు లక్ష్మణ కవి అండి. మరి ఈయన తూర్పు గోదావరి జిల్లా పెద్దాడ గ్రామం. ఎక్కడండి? ఏనుగు లక్ష్మణ కవి తూర్పు గోదావరి జిల్లా పెద్దాడ గ్రామంలో నివసించారు. 1720-1780 మధ్యకాలంలో జీవించినట్లు చరిత్రకులు అభిప్రాయపడుతున్నారండి. అదేవిధంగా భర్తృహరి ఎవరండి? భర్తృహరి సంస్కృతంలో రచించినటువంటి సుభాషిత త్రిశతి, ఇక్కడ బిట్టు ఉంది కనిపిస్తుందండి. సుభాషిత త్రిశతిని సంస్కృతంలో రచించింది అంటే భర్తృహరి. దానిని తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి అండి. మరి దాని పేరే ఈ సుభాషిత త్రిశతికి తెలుగులో ఉన్నటువంటి పేరే సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళిని రచించింది ఏనుగు లక్ష్మణ కవి. మరి ఈయన రచించినటువంటి అనేక ప్రసిద్ధమైనటువంటి రచనలు అయితే ఉన్నాయండి. చూసేద్దాం ఒకసారి. రామేశ్వర మహత్యం, ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాసము, రామేశ్వర మహత్యము, రామవిలాసము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం. ఇవి ఏనుగు లక్ష్మణ కవి యొక్క రచనలండి. మరి రెండోది తరిగొండ నృసింహ శతకకర్త. ఇక్కడ చూడండి, నృసింహ శతకాన్ని రచించింది ఎవరు అంటే తరిగొండ వెంగమాంబ అండి. తరిగొండ వెంగమాంబ. ఇక్కడ ఊహా చిత్రం కనిపిస్తుంది. తరిగొండ వెంగమాంబ 18వ శతాబ్దికి చెందినటువంటి కవయిత్రి అండి. ఏ శతాబ్దం అండి? 18వ శతాబ్దం. ఈమె చిత్తూరు జిల్లాలో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిత్తూరు ఎక్కడుంది? వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి జిల్లా చిత్తూరు జిల్లాలో తరిగొండ గ్రామ నివాసిని ఈ తరిగొండ వెంగమాంబ. బాల్యం నుంచి కూడా ఈమె భగవద్భక్తురాలు. ఈ తరిగొండ నృసింహ శతకంతో పాటు ఇంకా ఏమి రచించారు అంటే శివనాటకం, నారసింహ విలాస కథ అనే యక్షగానాలండి. ఇవేంటి? యక్షగానాలు. ఏంటి యక్షగానాలు? ఇక్కడ శివనాటకము, నరసింహ విలాస కథ అనేవి యక్షగానాలు. వీటిని చెప్పింది తరిగొండ వేంగమాంబ గారండి. అదేవిధంగా రాజయోగామృతము అనే ద్విపద కావ్యాన్ని కూడా రచించారండి. ఏంటంటే అది రాజయోగామృతం. అదేవిధంగా శ్రీ వెంకటాచల మహత్యము, అదేవిధంగా అష్టాంగ యోగసారం, వాసిష్ఠ రామాయణం అనే పద్య కావ్యాలు రచించి ప్రసిద్ధికెక్కిందండి. ఈమె ఎక్కువగా వెంకటాచల మహత్యం గురించి ఎక్కువగా అనేక కీర్తనలు, కావ్యాలు అయితే రాశారండి. అందుగురించి ఈమె చిత్తూరు జిల్లా వాసి అని మనం చెప్పుకోవచ్చు. ఈమె 18వ శతాబ్దానికి చెందినటువంటి ఈమె శివనాటకము, నృసింహ శతకము, నారసింహ విలాస కథ అనే యక్షగానాలను అయితే రచించడం అయితే జరిగిందండి. మరి
మూడవది చూద్దామండి, భక్త చింతామణి శతకం. ఏ శతకం అండి? భక్త చింతామణి శతకం. దీన్ని రచించింది వడ్డాది సుబ్బారాయ కవి. వడ్డాది సుబ్బారాయ కవి. ఈయనకి మరో పేరు కూడా ఉందండి, వసురాయ కవి. వసురాయ కవి. ఆ విధంగా ప్రసిద్ధి పొందినటువంటి వడ్డాది సుబ్బారాయ కవి 20వ శతాబ్దానికి చెందిన కవి అండి. ఈయన రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారండి. ఈయన రాజమండ్రిలోని దొరతనం వారి ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. అదేవిధంగా హిందూ జన సంస్కారిణి, హిందూ జనాన్ని సంస్కరించాలి అనే పత్రిక, హిందూ జన సంస్కరణి అనే పత్రికలో భక్త చింతామణి పేర 80 పద్యాలు అయితే రాశారండి. భక్త చింతామణి పేర 80 పద్యాలు అయితే రాశారు. తర్వాత దాన్ని భక్తి చింతామణి శతకంగా అయితే పూర్తి చేశారండి. అదేవిధంగా ఈ యొక్క వడ్డాది సుబ్బారావు కవి యొక్క వేణి సంహారం అనేది నాటకం అండి. దీన్ని రచించింది ఎవరు? వడ్డాది సుబ్బారాయ కవి. ఇది చాలా చాలా ప్రసిద్ధి పొందిందండి. అదేవిధంగా ప్రబోధ చంద్రోదయం అనే నాటకము, నందనందన శతకము, భగవత్ కీర్తనలు అనేవి ఈ యొక్క వడ్డాది సుబ్బారావు కవి యొక్క ఇతర రచనలు అండి. మరి 4వ పద్యము భాస్కర శతకము మారద వెంకయ్య గారిదండి. ఈయన్ను అనేక విధాలు పిలుచుకుంటారు. మారద వెంకయ్యనే మారన వెంకయ్య, మారవి కవి అని ఈ విధంగా కొందరైతే అంటుంటారండి. అదేవిధంగా 1550 నుండి 1600 కాలంలో ఈ యొక్క మారద వెంకయ్య జీవించి ఉండొచ్చని విమర్శకులు అభిప్రాయపడుతున్నారండి. మరి ఎక్కువగా విస్తృత ప్రచారంలోకి వచ్చినటువంటి శతకాలలో, నీతి శతకాలలో మొదటిది సుమతి శతకం అండి. సుమతి, తర్వాత వేమన శతకము, తర్వాతదే భాస్కర శతకం. సుమతి శతకము, వేమన శతకము, భాస్కర శతకం అండి. మరి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఉందండి, గమనించండి. కావ్యాలలో దృష్టాంతాలంకారం ప్రయోగించడం వల్ల ఆయా సందర్భాలలో భావపుష్టికి తోడ్పడినట్లు ఉంటుంది. ఇంకా చూడండి, దృష్టాంతపూర్వకమైనటువంటి నీతి బోధ సుస్పష్టంగా, సుబోధకంగా హృదయంపై గాఢమైనటువంటి ముద్ర వేస్తుంది. ఏంటండి? దృష్టాంత అలంకారం ఉండడం వల్ల. ఇక్కడ బిట్ చూడండి, భాస్కర శతకము తెలుగులో వెలిసినటువంటి మొదటి దృష్టాంత శతకము. తెలుగులో వెలసిన మొదటి దృష్టాంత శతకము ఏమిటి అని అడుగుతాడు. అది భాస్కర శతకం అండి. దాన్ని రచించింది మారద వెంకయ్య గారండి. మరి ప్రత్యక్ష నీతి బోధ కంటే దృష్టాంతపూర్వకమైనటువంటి నీతి బోధ చాలా ప్రభావవంతంగా ఉండగలదు అని తెలియజేస్తుందండి. నెక్స్ట్ 5వ పద్యము దాశరథి కరుణోపయోనిధి అనే మొకటంతో ఉన్నటువంటి పద్యము దాశరథి శతకంలోనిదండి. మరి దీన్ని రచించింది కంచర్ల గోపన్న గారు. ఈయన 17వ శతాబ్దానికి చెందిన కవి అండి. 17 అండి. ఈయన్నే రామదాసు అని పేరు అంటారండి. కంచర్ల గోపన్నకు మరో పేరే రామదాసు. ఈయన భద్రాచలంలోని శ్రీరామ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయించాడండి. పునరుద్ధరణ చేసింది ఎవరు? కంచర్ల గోపన్న గారు. సీతారామ లక్ష్మణులకు, హనుమంతులకు ఆభరణాలు అయితే చేయించారండి. మరి కారాగారంలో బంధించినప్పుడు శ్రీరామునిపై అనేక కీర్తనలు అయితే పాడుకున్నాడండి. అవే శ్రీరామదాసు కీర్తనలు అండి. ఇవి చాలా ప్రసిద్ధి పొందాయి. ఈ శ్రీరామ భక్తుల్లో అగ్రగణ్యుడు ఈ యొక్క రామదాస్ అయినటువంటి కంచర్ల గోపన్న గారండి. మరి 6వ పద్యము శ్రీకాళహస్తీశ్వర అనే మకుటంతో ఉన్న పద్యము దోర్జటి కవి రచించినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఉందండి. ఈ యొక్క దోర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడండి. ఈ దోర్జటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకటిగా ఉండి అనేక సత్కారాలను అయితే పొందాడండి. మరి ఈయన ఏం రాశారు అంటే కాళహస్తి మహాత్మ్యమును ప్రబంధ శైలిలో రచించాడండి. చాలా 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 ఇంపార్టెంట్ అండి. శైలి అనేది ఖచ్చితంగా ఇలాంటి ఆటను టచ్ చేస్తుంటాడు. మన మిత్రులు గమనించాలి. ఇంతకుముందే చెప్పాను, 4వ పద్యంలో మారద వెంకయ్య దృష్టాంత అలంకార శైలిలో రచించడం వల్ల అది బాగా ప్రసిద్ధి పొందింది భాస్కర శతకం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రబంధ శైలిలో కాళహస్తి మహాత్మ్యమును దోర్జట్ అయితే రచించడం అయితే జరిగిందండి. ఈ శైలులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి దోర్జటి
పరమ శివభక్తుడండి. అదేవిధంగా శుద్ధ సైపుడు కూడా అపార మహిమాన్వితుడైనటువంటి కవి. రాజులను రాజసేవను నిరసించాడండి ఈయన. మరి 7వ పద్యము చిట్ట చివరి పద్యము సుమతి అన్న మకుటంతో ఉన్నటువంటి పద్యమే సుమతి శతకములో ఉందండి. సుమతి శతకము బద్దెన, భాస్కర శతకం మారద వెంకయ్య, కాళహస్తేశ్వర దోర్జటి, కాళహస్తేశ్వర శతకం దోర్జటి. ఈ విధంగా అన్నీ కూడా మనకి శతకాలు, కవులు, ఏ ఏ శతాబ్దము, అతని యొక్క రచనలు అవన్నీ కూడా రూఢిగా అంటే కంఠస్థం చేయవలసిన అవసరం లేకుండా నాలుక చివర మనకి వచ్చేస్తూ ఉండాలండి. అంటే కనీసం మెదడును కూడా ఉపయోగించుకోకుండా అడిగిన వెంటనే టక 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 చెప్పే విధంగా ఉండేవాళ్ళండి. ఆ విధంగా మరి ఈ యొక్క బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారండి. మరి సుమతి శతకము రచనా విధానం అనేది లలితంగా ఉంటుంది. ఇక్కడ చూసారండి, ఇక్కడ రచనా విధానం లలితంగా, ఇక్కడ కాళహస్తి మహత్యం అనేది ప్రబంధ శైలిలో. ఈ విధంగా ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క శతకానికి ఒక్కొక్క శైలి అంటూ ఉంటుందండి. మరి లలితమైనటువంటి శబ్దాలతో హృదయంగమైనటువంటి శైలిలో సరళంగా సాగుతుందండి. అదేవిధంగా సులభంగా భావాలను పఠితల మనస్సులకు పఠించే వాళ్ళ యొక్క మనస్సులకు హత్తుకునేటట్లు ఈ శతక రచన అనేది ఉంటుందండి సుమతి శతకం. తర్వాత కాలంలో కందె పద్యాలలో, ఏ పద్యాలండి, కంద పద్యాలలో శతకాలు రాసిన వారికి బద్దెన ఆదర్శంగా నిలిచాడు. ఈ విధంగా ఒక 13వ శతాబ్దం తర్వాత కాలంలో మరి కంద పద్యాలలో శతకాలు రాసిన వారికి ఏ కవి ఆదర్శంగా నిలుస్తాడు అని అడుగుతుంటాడండి. అప్పుడు బద్దెన మనకి కంద పద్యం అంటే బద్దెన గుర్తు రావాలండి. ఓకేనండి, కంద పద్యం అంటాం కదా, కందులు బద్దలు చేస్తారు కదా, కంద పద్యం బద్దెన. ఓకేనండి. మరి నాటి సమకాలీన ప్రజల జీవిత విధానాన్ని, వారి మనస్తత్వాన్ని బద్దెన బోధించినటువంటి నీతులు అద్దాలులాగా ప్రతిఫలిస్తున్నాయి. సో ఈ విధంగా బద్దెన గురించి మనం గుర్తుపెట్టుకోవచ్చండి. ఇప్పుడు పాఠ్యాంశం వెనకాల ఉన్నటువంటి పదజాలం చూద్దామండి. మరి ఇక్కడ అర్థాలు ఉన్నాయండి. ఉత్తములు, గొప్పవారు, ముస్కరుడు, మూర్ఖుడు, దుష్టుడు, లాలన, బుజ్జగించడం, లాలించడం, ఘనత, గొప్పతనం, కీర్తి, మర్మము, రహస్యము, ఈశ్వరుడు, ఇక్కడ పర్యాయ పదాలండి. ఈశ్వరుడు, శివుడు, శంకరుడు, శంభుడు, లక్ష్మి, ఇందిర, హరిప్రియ, పద్మ. ఇవన్నీ కూడా లేడీస్ పేర్లా ఉన్నాయండి. ఇందిర, హరిప్రియ, పద్మ, లక్ష్మికండి. దేహం, శరీరం, కాయం. నేరము, నీరు, జలము, ఉదకము. ఇక్కడ ఉదకము అంటే నీరండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఉదకము అంటే నీరు. అదేవిధంగా పయోనిధి, పయోనిధి అంటే సముద్రము. జలది, అంబుది. అంబుది కూడా అడుగుతుంటాడండి. పయోనిధి, అంబుది అంటే సముద్రం అండి. ఓకేనండి. ఇక్కడ వ్యుత్పత్తార్థాలు చూద్దామండి. భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయవాడు సూర్యుడు. పయోనిధి, దీని యందు నీరు నిలిచి ఉంటుంది. నిధి అంటే నీటిని నిలిచి ఉండే నిధి, నిధి సముద్రం అండి. దాశరథి అంటే దశరథుని యొక్క కుమారుడు శ్రీరాముడు. అదేవిధంగా ప్రకృతి వికృతులు ఉన్నాయండి. మూర్ఖుడు, మొరకు. శ్రీ, సిరి. లక్ష్మి, లచ్చి. న్యాయము, న్యాయము. ముత్యము, ముత్యము. అదేవిధంగా వ్యాకరణాంశాలు ఉన్నాయండి. మరి విడదీసే సంధుల పేర్లు చెప్పడం అండి. నమో నమః, నమః ప్లస్ నమః, నమో నమః విసర్గ సంధి అండి. అంటే ఇక్కడ విడదీసినప్పుడు మా అనే అక్షరానికి ఒక విసర్గ అనేది వస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా గమనించాలి. ఆ విసర్గ ఎప్పుడైతే వస్తుందో ఆ సంధిని మనము విసర్గ సంధి అంటాము. మనోహరం, మనః ప్లస్ ఆరం, మనోహరం విసర్గ సంధి. పయోనిధి, పయ ప్లస్ నిధి విసర్గ. వచో నియమం, వచ ప్లస్ నియమం, వచో నియమం విసర్గ. మనశ్శాంతి, మనః ప్లస్ శాంతి, మనశ్శాంతి. చతుషష్ఠి, చతు ప్లస్ షష్ఠి, చతుషష్ఠి విసర్గ. సభస్సుమం అంటే సభ ప్లస్ సుమం, సభస్సుమం విసర్గ. దురాభిమానం, ధు ప్లస్ అభిమానం విసర్గ. చతుర్దిశలు, చతు ప్లస్ దిశలు, చతుర్దిశలు విసర్గ. అంతః ప్లస్ ఆత్మ, అంతరాత్మ విసర్గ. పునః ప్లస్ ఆగమనం, పునరాగమనం విసర్గ. అంటే విడదీసినప్పుడు పూర్వపదం చివర మనకి విసర్గ వచ్చినట్లయితే దానిని విసర్గ సంధి అని కూడా అంటుంటామండి. అంతః ప్లస్ మదనం, అంతర్మదనం విసర్గ. ధను ప్లస్ కోటి, ధనుష్కోటి విసర్గ. ని ప్లస్ ఫలము, నిష్ఫలము విసర్గ సంధి.
ఇక్కడ వరుసగా వచ్చేస్తున్నాయి కాబట్టి నీ ప్లస్ ఫలము ఇలా చెప్పేయగలము. కానీ ప్రత్యేకంగా ఒక బిట్టుని తీసుకొని వెళ్ళినప్పుడు అది గుణసంధ విడదీయడం నిర్రి ప్లస్ ఫలమా కన్ఫ్యూజన్ అయితే వస్తుంటుందండి. ఒకటికి 2-3 సార్లు మనం చదివినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకోగలమండి. దు ప్లస్ కరము దుష్కరము విసర్గ సంధి. నిహ్ ప్లస్ తేజము నిస్తేజము విసర్గ. మన ప్లస్ తాపము మనస్తాపము విసర్గ. ఇక్కడ పద్యపాదంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయడం అండి. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఈ వాక్యములో మనకి వృత్యానుప్రాస అలంకారం అనేది ఉందండి. అంటే వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక వాక్యంలో కానీ పద్యములో కానీ ఒకే హల్లు వృత్యానుప్రాసం. వృత్యాను అంటే ఆవృతంగా రావడం, అంటే మరలా మరలా రావడం, అనేక సార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ సమన్వయం చూద్దామండి. ఈ వాక్యంలో క్ష అనే అల్లు అనేక సార్లు వచ్చింది కాబట్టి ఈ వాక్యాన్ని మనము వృత్యానుప్రాస అలంకారంలో ఉన్నది అని చెప్పొచ్చండి. రెండవది అడిగదనని కడువడి జను. ఈ పద్యం ఉంది కదండి, ఈ పద్యంలో కూడా వృత్యానుప్రాస అలంకారం ఉందండి. ఇక్కడ డా అనే అక్షరము ఎక్కువ సార్లు పునరావృతమైందండి, మరలా మరలా వచ్చింది కాబట్టి ఇక్కడున్నటువంటి అలంకారమే వృత్యానుప్రాస అలంకారం అండి. మరి మూడో చూద్దాము. మరి ప్రతి బిట్టుని కూడా ప్రతి పద్యంలో ఉన్నటువంటి లైన్ను కూడా ఎందుకు తీసుకొస్తున్నాము, అలంకారంతో ఎందుకు సమన్వయం చేస్తున్నామంటే మీకు ఒక ఎగ్జాంపుల్ని 2-3 రకాలుగా ఉపయోగించి చెప్పడం వల్ల మీ మనసులో ఒక స్మృతి పదములో ఉంచుకుంటారు. ఆ అలంకారాన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవడాన్ని 10 సార్లు చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మనకి పద్యములోనే అన్వయం చేసుకుంటూ అలంకారాన్ని గుర్తుపెట్టుకునే అవకాశం అయితే వస్తుందండి. అందుగురించనే ప్రతి టాపిక్ని ప్రతి బిట్ని కూడా టచ్ చేయడం జరుగుతుందండి. మీరు కానీ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల మీకు మరీ మీలాంటి ఎంతోమంది మిత్రులకు ఈ యొక్క వీడియో అనేది షేర్ అవుతుందండి. ఓకేనండి. మకరంద బిందు బృంద రసస్కందన సుందరమగు మాతృభాషయే. ఈ వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం అనేది ఉందండి. ఇక్కడ ద అనే హల్లు అనేక సార్లు వచ్చింది కాబట్టి ఈ వాక్యంలో వృత్యానుప్రాస అలంకారము ఉన్నదని చెప్పచ్చండి. అదేవిధంగా చూరుకు తేరుకు ఏరుకు నారకు దారువున వాడు నరవరులీల లోన్. ఈ వాక్యంలో కూడా వృత్యానుప్రాస అలంకారం అయితే ఉందండి. ఈ పద్యంలో రా లేదంటే రు అనే హల్లు అనేక సార్లు వచ్చింది కాబట్టి ఈ వాక్యంలో వృత్యానుప్రాస అలంకారం ఉంది అని చెప్పవచ్చండి. ఇప్పుడు 6వ పాఠం మా ప్రయత్నం అనే పాఠ్యాంశంలో రచయితలు చూద్దామండి. వాల్గా, వసంత కన్నాభిరావు, కల్పన కన్నాభిరావు వీళ్ళు రచించినటువంటి పాఠం పేరు మా ప్రయత్నం. మరి మా ప్రయత్నం పాఠ్యాంశం యొక్క ఉద్దేశం చూద్దామండి. ఒక పుస్తకం తాత్వికతను, అంతఃసారాన్ని, ఆశయాలని, శ్రమను తెలియజేసేదే ముందు మాట. ఇక్కడ ఒక పుస్తకం యొక్క బిట్ ఏ విధంగా ఇస్తారో చూద్దామండి. ఒక పుస్తకం తాత్వికతను, అంతఃసారాన్ని, ఆశ్రయాలను, శ్రమను తెలియజేసేది ఏమిటి? ముందు మాట. ముందు మాట గురించి ప్రత్యేకంగా తెలిపిన పాఠ్యాంశం ఏది? మా ప్రయత్నం. ముందు మాట వల్ల పుస్తకాన్ని చదవాలని ఆసక్తి అయితే పెరుగుతుందండి. దేనివల్ల? పుస్తకంలో బొమ్మలు ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే పుస్తకంలో వాక్యాలు, కథలు, బొమ్మలతో కూడినటువంటి కథలు ఉండడం వల్ల, ముందు మాట వల్ల, ఆసక్తికరమైనటువంటి అట్ల వల్ల అని ఈ విధంగా అడుగుతాడండి. కాబట్టి ఇక్కడ ముందు మాట వల్ల పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి అయితే పెరుగుతుందండి. మరి మంచి పుస్తకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలో కూడా ఈ ముందు మాట వల్ల మనకి తెలిసిపోతుందండి. అలాంటి ముందు మాటని పరిచయం చేయడమే ఈ యొక్క మా ప్రయత్నం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం అండి. దీనిలో ఇప్పుడే చెప్పుకున్నాం, 3 కవయిత్రులు వాల్గా, వసంత కన్నాభిరావు, కల్పన కన్నాభిరావు వీరి గురించి చూద్దామండి. మరి వాల్గా ప్రముఖ రచయిత్రి అండి. ఎన్నో పుస్తకాలకు సంపాదకత్వం నిర్వహించినటువంటి వీరు పలు పురస్కారాలను, అవార్డులను అందుకున్నారండి. మరి వాల్గా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆమె యొక్క నవలండి, ఆమె యొక్క స్వేచ్ఛ అనే నవలండి. స్వేచ్ఛ, ఫ్రీడమ్, వాల్గా ఫ్రీడమ్. ఓకేనండి. వాల్గా ఓలా మీద స్వేచ్ఛగా వెళ్ళిందండి నవల పట్టుకొని. ఓకే. వసంత కన్నాభిరావు వీరు మానవ హక్కులు, స్త్రీ సమానత్వం కోసం కృషి చేస్తున్నారండి. నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ సోషల్ యాక్షన్ ఫోరంలో
పనిచేస్తున్నారు ఈ యొక్క వసంత కన్నాభిరావు. అదేవిధంగా కల్పన కన్నాభిరావు అండి. సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ హైదరాబాద్లో ఉందండి. సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ అనేది హైదరాబాద్లో ఉంది. దీనికి సంచాలకులుగా పనిచేస్తున్న వారు కల్పన కన్నాభిరావు. జనరల్ స్టడీస్ కాదండి, జెండర్ మేల్ ఫిమేల్ అని చెప్తాం కదా, ట్రాన్స్జెండర్ వీళ్ళ గురించి చెప్పుకుంటాం కదా, జెండర్ స్టడీస్. అదేవిధంగా క్రిమినల్ లాలో విస్తృత అధ్యయనం పరిశోధనలు అయితే చేశారు కల్పన కన్నాభిరావు అండి. మరి పాఠ్యాంశం చివరన ఉన్నటువంటి పదజాలం చూసేద్దామండి. మరి పర్యాయ పదాలు చూద్దాము. ఇక్కడ స్త్రీలు అంటే ఉవ్విదలు, పడతులు, ఇంతులు. పద్ధతి అంటే విధం, రీతి, తీరు. స్మరణ అంటే స్మృతి, జ్ఞప్తి, తలపు. మరి ఇక్కడ కొన్ని జాతీయాలు అయితే చెప్పడం జరిగింది, చూసేద్దామండి. గుండెలు బరువెక్కడం, మనస్సు బాధతో నిండిపోయింది, మనస్సు కలత చెందడం అనే సందర్భాల్లో ఈ జాతీయాన్ని అయితే వాడుతుంటారండి. మరి గుండె బరువెక్కడం అనేది సామెత, పొడుపు కథల, లేదంటే జాతీయమా, ఈ విధంగా అడుగుతూ ఉంటాడండి. సో ఇది జాతీయంలోకి వస్తుందండి. సొంత వాక్యం, మా తాతయ్య మరణ వార్త విని నా గుండెలు బరువెక్కువాయి. ఇక్కడ నీరు కారిపోవడం అంటే నిరుత్సాహపడిపోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతుంటారండి. మరి సొంత వాక్యం, మరి పరీక్షల్లో ఆశించిన మార్కులు రాలేదని మా అక్క నీరు కారిపోయింది. మరి ఇక్కడ ఈ యొక్క నీరు కారిపోవడం, మరి ఇప్పుడు చూసే మీరు ఎంతో ఔత్సాహికత అయితే చూపించడం లేదు అని నాకు అనిపిస్తుందండి. ఎందు గురించి అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చదువుతున్నారు అన్నది మాకు ఇక్కడ అనేక కంటెంట్ని క్రియేట్ చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మహా అయితే ఇంకా 15 రోజులు కూడా పట్టుమని 15 రోజులు కూడా లేదండి మన యొక్క టెట్ ఎగ్జామ్కి. కానీ ఎవరిలోనూ అంతంత ఆసక్తి అయితే లేదు. మరి మీరు ఇంకొక 4 రోజులు పొడిగిస్తారని నీరు గారిపోయినట్టున్నారు. ఇది ఎగ్జాంపుల్ అండి. నీరు గారకుండా ఉత్సాహంతో ఒక్కసారి ఈ నీరు గారిపోయింది అనుకోండి, మరి ఈ యొక్క విజయవాడలో బొడమేరు పొంగినట్టు మీ జీవితంలో మరొక 5 సంవత్సరాల నీరు గారిపోవడమేనండి, మనకేమీ లేదు. మరి కనువిప్పు చూద్దామండి. జ్ఞానోదయం కలగడం, ఇప్పటికన్నా మీరు కనువిప్పు తెలుసుకొని మరి ముందుగా అనేక పాఠ్యాంశాలను ఏ విధంగా షార్ట్కట్గా చదవాలి అనేది మేల్కొని 15 రోజులు ఏకబీకన మీ యొక్క లక్ష్యం మీద ఉంటే టెట్లో 120+ మార్కులతో మీరు ముందంజలో రాగలరు. మరి ఇప్పుడు చదువుతున్నటువంటి ప్రతి లైను, ప్రతి పాఠము కూడా మీ యొక్క డిఎస్సికి కూడా ముందుండి నడిపిస్తుందండి. మరి డిఎస్సి కూడా సేమ్ సిలబస్సు, మరి 1, 2 అటు ఇటు ఉన్నాయి అంతే. మరి సేమ్ సిలబస్ కాబట్టి మీరు ఇప్పటి నుంచే పక్క ప్లాన్గా ఒక్కొక్క ఇటుకు పేర్చుకుంటే అద్భుతమైనటువంటి అందమైనటువంటి సౌధం, మీ కళల సౌధాన్ని మీరు నిర్మించుకోగలుగుతారండి. మరి మీ కళల సౌధము దేంతో కడతారో, అద్భుతమైనటువంటి ఇటుకలు సిమెంటు ఐరన్తో కడతారా, లేదంటే కమ్మలతో కడతారా, లేదంటే ఇసుకతో కడతారా, మీ ఇష్టం. లేదంటే చెక్కలతో కడితే చెదబట్టేస్తుంది, ఇసుకతో కడితే గాలికి ఎగిరిపోద్ది. మరి దృఢంగా నిర్మించుకునే ఉద్దేశం ఉంటే లైను ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ అద్భుతమైనటువంటి కళల సౌధాన్ని నిర్మించుకోండి. మరి డిఎస్సీలలో ఆ యొక్క శిఖరాగ్రాన్ని మరి కూర్చొని అద్భుతమైనటువంటి జెండాను ఎగరేయగలరు. అప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులు, మీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళు అందరి దృష్టిలో కూడా మీరు తల ఎత్తుకు జీవించగలుగుతారు. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కూడా మా కుటుంబంలో కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనే ఒక దృక్పథంతో ఉంటారండి. కాబట్టి ఎక్కడో కూడా మిస్ అవ్వకండి, ఎక్కడ మీ యొక్క లక్ష్యం మీద ఎక్కడ కూడా రాజీ పడకండి. ఓకేనండి. మరి కనువిప్పు, జ్ఞానోదయం కలగడం, నిజాన్ని తెలుసుకోవడం. మరి ఇప్పటికీ తెలుసుకోలేదు అంటే 5 సంవత్సరాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆల్రెడీ మీ గతాన్ని ఒకసారి పరిచయం చేసుకున్నట్లయితే 5 సంవత్సరాలు కోల్పోయారు. మరి ఇప్పుడు కానీ మీ ప్రయత్నం, మీ యొక్క అడుగు సరిగ్గా వేయలేదు అంటే మాత్రం మరొక 5 సంవత్సరాలు కాదు, ఇంకా 50 సంవత్సరాలు కూడా ఆ అడుగు వేద్దామన్నా అక్కడ అడుగు వేయడానికి ప్లేసే ఉండదండి. ఇంకా డిఎస్ అనే ప్లేసే ఉండదు అడుగు వేద్దామన్నా కూడా. అంటే మీరు ఇంకా ఆల్టర్నేట్ జాబులు వెతుక్కోవడం తప్ప మీ కళలో కన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిని వదిలేసుకోవడమే. దానికి నువ్వు సిద్ధమైతే నువ్వు నచ్చినట్టు చదువుకోండి, అలా కాదు అంటే మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి. మరి సొంత వాక్యం చూద్దామండి. కనువిప్పు, 10వ తరగతి ఫలితాలలో తక్కువ మార్కులు రావడంతో మా అక్కకు కనువిప్పు కలిగింది. అక్కడ అక్కకి కనువిప్పు అయితే అయ్యిందండి, మనకైతే కనువిప్పు ఉండదండి. ఇంకా మొత్తం అన్నీ ఒక విప్పే. ఇంకా
మొత్తం డిఎస్సి పుస్తకాలన్నీ పెట్టుబడి సర్దేసి ఒక అటకెక్కించడమేనండి. నెక్స్ట్ 4వదండి కాలధర్మం చెందడం అంటే మరణించడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారండి. ఇక్కడ మరణించడం అనే సందర్భంలో వాడే జాతీయం కాలధర్మం చెందడం. కరోనా బారిన పడి లక్షలాది మంది ప్రజలు కాలధర్మం చెందారు అనే సొంత వాక్యాన్ని అయితే వాడచ్చండి. తొనకలు అంటే మొక్కలు కావడం, భగ్నం కావడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. సొంత వాక్యం చూద్దామండి. భారత సైనికుల ధాటికి శత్రుదేశపు యుద్ధ విమానం తొనకలైపోయింది. మరి వ్యాకరణాంశాలు చూద్దామండి. అవి ఏ వాక్యాలో కూడా గుర్తించి మనం రాస్తుండాలి. మీరు రావద్దు అని చెప్పాము కాబట్టి నిషేధార్థక వాక్యము. దయచేసి నన్ను కాపాడు, ఇక్కడ మనం ప్రార్థిస్తున్నాం ప్లీజ్ అని కాబట్టి ప్రార్థనార్థక వాక్యము. మీరు రావచ్చు అంటే అనుమతిస్తున్నాము కాబట్టి అనుమత్యార్థక వాక్యము. వారందరికీ ఏమైంది, ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యము. నేను తప్పక వస్తాను అంటే నిశ్చయం అయిపోయాం, నేను తప్పకుండా వస్తానని చెప్తున్నామంటే నిశ్చయార్థక వాక్యము. ఆహా ఎంత బాగుంది అంటే ఇక్కడ ఆశ్చర్యార్థక వాక్యము. వారు వెళ్ళవచ్చా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ప్రశ్నార్థక వాక్యం అండి. ఇక్కడ విడదీస సందుల పేర్లండి. సహస్రాబ్దము, ఇక్కడ సహస్రాప్ల శబ్దం సహస్రాబ్దం, సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం ఆయువూరులకు అవే హత్యల పరమైనప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశంగా వస్తాయి. ఇక్కడ జీవన ప్లస్ ఉపాధి జీవనోపాధి గుణసంధి. గుణసంధి సూత్రం చూద్దాము. అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు అనే అచ్చుల పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి. మరి నెక్స్ట్ అండి, మేము ప్లస్ అంతా మేమంతా ఉత్వ సంధి అండి. మేము ప్లస్ అంతా మేమంతా ఉత్వ సంధి. ఇక్కడ ఉత్వ సంధి సూత్రం చూద్దామండి. ఉత్తునుకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది. ఇక్కడ సంధి నిత్యంగా వస్తే ఉత్వ సంధి అండి. అది యత్వ సంధిలో వైకల్పికంగా వస్తుందండి. అదే అత్వ సంధిలో బహుళంగా వస్తుందండి. అవి చాలా అవి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. బహుళంగా వస్తుంది ఇది ఏ సంధి అనబడికి ఉత్వ సంధులు ఉంటుంటాయని అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. బహుళంగా వస్తే అత్వ సంధి, వైకల్పికంగా వస్తే ఇత్వ సంధి, నిత్యంగా వస్తే ఉత్వ సంధి అండి. ఆనందాన్ని ప్లస్ ఆనందాన్ని ఇచ్చిన ఇత్వ సంధి అంటే ఎత్తును ఖర్చుపరమైనప్పుడు సంధి వైకల్పికం అండి. అదేవిధంగా నిరాశ ని ప్లస్ ఆశ నిరాశ విసర్గ సంధి అండి. ఇంతకుముందు పాఠంలోనే మనకి విసర్గ గురించి అనేక ఎగ్జాంపుల్ అయితే చెప్పుకున్నామండి. ఇప్పుడు విగ్రహ వాక్యాలండి. వితంతువుల యొక్క వివాహం, కినికిని యొక్క కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం అండి. నెక్స్ట్ విగ్రహ వాక్యములు. విద్యాధికులు విద్య చేత అధికులు చేతంచేన్ తోడంతోన్ తృతీయ తత్పురుష సమాసం. గంగా నది గంగా అనే పేరు గల నది అంటే పేరుంది కాబట్టి సంభావన పూర్వపద కర్మధారి సమాసం. 30 సంవత్సరాలు 30 సంఖ్య గల సంవత్సరాలు ద్విగ సమాసం. స్త్రీ పురుషులు స్త్రీయును పురుషుడియును ద్వంద్వ సమాసం. ప్రతిదినము ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రతిదినము ప్రతి మాసము. ప్రతిదినం అంటే దినము, ప్రతి మాసం అంటే మాసం. ఇది ఏ సమాసము అంటే అవ్యయీభవ సమాసం అండి. ఈ విధంగా వచ్చినట్లయితే దాన్ని అవ్యయీభవ సమాసం అంటారండి. యథాశక్తి అంటే శక్తిని అనుసరించి అవ్యయీభవ సమాసం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇవన్నీ కూడా అవ్యయీభవ సమాసాలేనండి. ఆబాల గోపాలము అంటే బాలుడు నుండి గోపాలుని వరకు అవ్యయీభవ సమాసం అండి. అనువర్షం అంటే వర్షమును అనుసరించి అవ్యయీభవ సమాసం. అనుకూలము అంటే కూలమును అనుసరించి అవ్యయీభవ సమాసం. యథామూలం అంటే మూలమును అనుసరించి అవ్యయీభవ సమాసం అండి. ఈ విధంగా మనము సమాసాల గురించి చెప్పుకోవచ్చండి. మరి నెక్స్ట్ అలంకారాలండి. పద్యాలలో ఉన్నటువంటి అలంకారాలు ఏమిటి అన్నది ఇప్పుడు చూసేద్దామండి. ఇక్కడ సుదతి నూతన మొదనగ త్వరంగా ఈ విధంగా ఉందండి పద్యముని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ముక్త పదగ్రస్త అలంకారంలో ఉందండి. ముక్త పదగ్రస్త అలంకారంలో ఉంది అంటే అర్థం ఏంటండి అంటే ఒక పద్యము యొక్క పాదములో చివరన ఉన్నటువంటి పదము, అదేవిధంగా రెండో పాదములో తర్వాత పాదములో మొదటి రెండు ఒకేలా ఉన్నట్లయితే చదువుతున్నా అండి. ఒక పద్యములో ముందరి పాదములో చివరన వదిలినటువంటి పదాన్ని తర్వాత పాదం ప్రారంభంలో తిరిగి గ్రహించడాన్ని మనము ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఇక్కడ చూద్దామండి. మదన ఇక్కడ సదన
రచన రచన ఈ విధంగా ఉన్నట్లయితే దీనిని మనము ముక్త పదగ్రస్త అలంకారం అంటారండి. మరి మానవ నీ ప్రయత్నం మానవ, మరి ఈ వాక్యంలో ఏ అలంకారం ఉంది అంటే యమక అలంకారం అండి. మరి ఈ యమక అలంకారం ఎలా వచ్చింది అంటే పద్యంలో కానీ వాక్యంలో కానీ ఒకే పదం అర్ధభేదంతో అనేక సార్లు ప్రయోగించడాన్ని మనము యమక అలంకారం అంటారు. ఇక్కడ ఈ యొక్క వాక్యంలో మానవ అనే పదం రెండు సందర్భాల్లో రెండు వేరు అర్థాల్లో ప్రయోగించడం జరిగింది. మొదటి మానవ అంటే మానవుడా, మానవ అంటే ప్రయత్నం మానవ అనేది. సో ఈ విధంగా వచ్చింది కాబట్టి దీన్ని మనము యమకాలంకారం అంటారండి. తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి ఈ వాక్యంలో లాటానుప్రాస అలంకారం అయితే ఉందండి. మరి లాస్ట్లో వచ్చింది కాబట్టి లాటానుప్రాస అండి. మరి పద్య పదంలో కానీ వాక్యంలో కానీ ఒకే పదం అర్ధభేదము లేకుండా తాత్పర్య భేదంతో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అర్ధభేదము లేకుండా తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడం వల్ల వచ్చే అలంకారం ఏది అని అడుగుతాడు. కాబట్టి అది లాటానుప్రాస అలంకారము. ఓకేనండి. ఇక్కడ సమన్వయం చూద్దామండి. మరి తండ్రి అనే పదం 2 సార్లు అయితే ఉపయోగించారండి. మరి ఇక్కడ నాన్న అని అర్థం అండి. ఇక్కడ తాత్పర్యం చెప్పేటప్పుడు 2వసారి ఉపయోగించినటువంటి తండ్రి అనే పదానికి అసలైన తండ్రి అని చెప్తున్నామండి. ఇక్కడ అర్థంలో భేదం లేకపోయినప్పటికీ తాత్పర్యంలో అయితే భేదం వచ్చేసిందండి. కాబట్టి దీనిని మనము లాటానుప్రాస అలంకారం అంటారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.